శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ 8500843331. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 360 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంతటి అదృష్టం కారణంగా, పైగా ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది 100% ఇదే. మరి కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అంతేకాకుండా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఈ సమయంలో వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అదేంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో విశేషంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఆనందంగా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. అధికంగా జ్ఞాపక శక్తి ఉంటుంది, కానీ దీనిని ఉపయోగించే మార్గం మాత్రం వీళ్ళకి తెలియదు. ఒక జిజ్ఞాసను కలిగి అనుకుంటూ ఉంటారు. అంటే ఒక పట్టు కలిగి ఉండాలి అని అనుకుంటారు, కానీ ఆ పనిని కూడా సరిగ్గా చెయ్యలేరు. ఇక మంచి చెడు ఆలోచించిన తరువాత ఒక పనిని మొదలు పెడతారు, కానీ ఈలోపుగానే ఈ పనికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అయితే వీరు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మాత్రం వీళ్ళకి ఏదైనా విషయంలో ఇంకా కాస్త వచ్చిందంటే కనుక, అనాసక్తి వచ్చిందంటే కనుక దానిని అక్కడ వదిలిపెట్టేస్తారు. ముఖ్యమైన బలహీనత అయితే వీరు ఎలాంటి ఆశ లేకుండా ఎదుటి వాళ్ళ నుంచి పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. అదేవిధంగా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుబ్బులంగా ఉంటారు. వీరు సున్నిత స్వభావాలు కనుక ఏ చిన్న మాట అన్నా వెంటనే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్పరమైన నిర్ణయాన్ని తీసుకోలేరు. కొన్నిసార్లు అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. దీని కారణంగానే కొన్నిసార్లు వీరు చిక్కుల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందరికీ కూడా సాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా సాధారణంగానే ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం అనేది వీళ్ళకి నచ్చదు. ఉన్నట్లుగానే మొహం మీద మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వీరు చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. వీరి అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. ఈ మార్పు అనేది 360 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ గ్రహస్థితిలో మార్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఈ స్త్రీ కారణంగా కూడా వీళ్ళ జీవితం చాలా కీలకంగా మారుతుంది. మరి ఆ స్త్రీ ఎవరో కాదండి, కుంభరాశి వారికి వారి యొక్క తల్లి అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీరి తల్లి కారణంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మరి అవేంటో చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా చూసుకుందాం. మొదటిదైతే వీరికి మిశ్రమ ఫలితాలు పొందుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తులు ఒత్తిడిని ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇతరుల బర్త్డే మేరకు కూడా వీరికి ఇష్టం లేకపోయినా కూడా ఈ సమయంలో కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా మానసిక ఒత్తిడిని కూడా వీరు ఎక్కువగా గురవుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో కుదిరి గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి మీలో కోపం, ఆవేశం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు మీ పై అధికారులతో కానీ, మీ సహ ఉద్యోగులతో కానీ అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావటం కానీ, లేదా మీకు నచ్చని చోట పని చేయాల్సి రావటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మార్పు కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. లేదు, కాదు, కూడదు అని మీరు కంగారు పడితే మాత్రం ఇది మీ కెరియర్కి
పెద్ద బిగ్గెస్ట్ మైనస్గా కూడా నిలుస్తుంది. ఇక వీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగటం కానీ, లేదంటే మీ పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరగటం కానీ జరుగుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగంలో ఉండి అభివృద్ధి కోసం లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలని కూడా పొందటం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో విపరీతమైన ఖర్చును అనేది పెరుగుతూ ఉంటాయి. అయితే వీరు కాస్త ఇబ్బంది అయితే గురవుతూ ఉంటారు. ఆర్థికంగా కానీ వీరు ఎంత పొదుపు చేయాలి అనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఖర్చు అవ్వటం వల్ల వీరి బంధువులు కానీ లేదా ఆర్థిక సంస్థల నుంచి కానీ ఆర్థిక సహాయం పొందేటువంటి అవకాశం కీలకంగా కనిపిస్తుంది. అయితే మీ ఆదాయంలో మీ పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు అంతగా అనుకూలించవు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాలలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారి మాటలకు లొంగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కుజుడు ఇంకా సూర్యుని గోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఎముక ఇంకా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా వీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ తల్లిగారు ఇక అదృష్ట కారణంగా మీ ఆరోగ్య విషయంలో కూడా సానుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే విశ్రాంతి ఎక్కువ తీసుకోవటం మంచిదే. మంచి పౌష్టిక ఆహారాన్ని కూడా తీసుకోవాలి. మీకు మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొంత సామాన్యమైన సమయంగా కనిపిస్తుంది. దీంతో పాటు అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు విపరీతమైన సహకారం లభిస్తుంది. దీని కారణంగా వ్యక్తిపరంగా కూడా ఇతర పనుల పరంగా కూడా మీరు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ సంతాన విషయంలో కూడా మీరు విపరీతమైన ఆనందానికి లోనయ్యి ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినటం జరుగుతుంది. దీంతో పాటుగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్చిన కారణంగా భాగస్వాముల సమస్య కారణంగా వ్యాపారం ఇప్పటి వరకు మందకొండ సాగుతున్నట్లయితే వీటన్నిటిని నుంచి కూడా మీకు విముక్తి పొందుతారు. వినియోగదారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. అయితే ఇంకా వ్యాపారంలో ఈ సమయంలో కొంత అభివృద్ధి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా బాగుంటుంది. ఇక సూర్యుడు, కుజుడు, బుధుడి గోచారం అనేది కూడా ఈ సమయంలో అనుకూలంగా లేదు. కాకపోతే ఈ సమయంలో మీరు కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చదువు విషయంలో అదనపు శ్రద్ధ తీసుకోవాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఏకాగ్రత తగ్గటం వల్ల అనవసరమైన విషయాలపై వాదనలకు, వివాదాలకు ఎక్కువగా సమయాన్ని మీరు వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహస్థితి అనేది మీ తల్లిగారి ఈ అదృష్ట కారణంగా మారటం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఉండే నిర్లక్ష్య ధోరణి కూడా తగ్గుతుంది. అదేవిధంగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.